ప్రతిస్పందన వస్తలేదు కాబట్టి పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి అవసరమైతే మా కాంగ్రెస్ పార్టీ పక్ష ఎంపీలతోటి మరి అలయన్స్ పార్టీలతోటి మాట్లాడి దీనికి మద్దతు కూడా కట్టి పార్లమెంటును కూడా స్తంభింపచేయాలి, రాష్ట్రపతిని కూడా కలవాలి అనే ఉద్దేశంతో 3 రోజుల ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. కుతంత్రం మీద నువ్వు మాట్లాడయ్యా, మేము కులగణన చేపడితే ఇది అసాధ్యం అని అన్నారు. లాస్ట్ మీ ఎంపీలు కొంతమంది అసలు అందులో కులగణనలో పాల్గొననే లేదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొనలే, బీజేపీ వాళ్ళు పాల్గొనలేదు. ఈ తర్వాత కేంద్రం కాడిపోయాక కేంద్రం కూడా అవసరమైతే మేము కూడా చేస్తామని ఒక మాట అన్న తర్వాత ఇప్పుడు అన్న కుట్ర అంటున్నారు. అసలు ఎంతసేపు నువ్వు కొడుగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం తప్ప మేము చేసిన ప్రయత్నాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఒకవేళ అదేమన్నా ఉంటే చర్చకు పెట్టండి, పార్లమెంట్ లో గానీ బయట గానీ పెట్టి ఏముందో గిట్లా చేయండి అని చెప్పాలి. మీరు బయట ఉండి రాళ్ళేసి దీన్ని అడ్డుకుందామనే చెప్పడు తప్ప ఇంకొకటి కాదు. గతంలో రిజర్వేషన్ 33% స్థానిక సంస్థల్లో బీసీలకు ఉండేది. దాన్ని 2018 ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్ ద్వారా 23% చేసింది. మీరు ఆ కుట్రలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అవన్నిటిని తీసేయాలని ఇప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ లో 2018 పంచాయతీరాజ్ యాక్ట్ మరి ఏదైతే ఉందో 285A ఆర్టికల్ దాన్ని కూడా సవరణ చేసి మన ఈ బిల్లును సంపూర్ణంగా ఆమోదింపజేసుకుని 42% ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనం కోరుతున్నాం.